హలో అండి. గోంగూర పచ్చడిని ఇష్టపడని తెలుగువారు ఉంటారా? ఉండరు కదూ! మరి అలాంటి గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా గోంగూరని నీట్‌గా కాడలు లేకుండా ఒలుచుకొని, నీట్‌గా కడిగి, ఒక క్లాత్ పరిచి బాగా డ్రై చేసుకోవాలి ఫ్యాన్ కింద ఒక గంట పాటు. అలాగే స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక 2 టీ స్పూన్ల జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు వేసి దోరగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయ్యాక ఇవి తీసి పక్కనుంచుకోవాలి. అదే పాన్‌లో ఇంగువ, మన స్పైసీనెస్ తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా సిమ్‌లోనే దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా రోస్ట్ అవ్వాలండి. అలా అని మార్చకూడదు. మార్చితే టేస్టే మారిపోతుంది. చేదు టేస్ట్ వస్తుంది. సో, ఇవి కూడా తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ముందుగా డ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా బాగా మగ్గించుకోవాలండి. గరిటెతో కింద నుంచి పైకి తిప్పుతూ గోంగూరని మగ్గించేసుకోవాలి. మెత్తటి పేస్ట్ వచ్చేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. చూడండి, ఈ స్టేజ్ వచ్చేంత వరకు కూడా సిమ్‌లోనే పెట్టి మగ్గించేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా అడుగంటకూడదు. అందుకని సిమ్‌లోనే మగ్గించుకుందాం. బాగా మగ్గింది కదూ! ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదూ! ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవి. వీటిలో సాల్ట్ వేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసేసుకోవాలి మనం. సో, ఇది ఆన్ అండ్ ఆఫ్‌లో చేసుకుంటే మెత్తటి పౌడర్ వస్తుంది. కంటిన్యూస్‌గా చేస్తే కొంచెం ముద్దలా అవుతుందండి. సో, మనం ఆన్ అండ్ ఆఫ్‌లో మెత్తటి పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇది మగ్గించుకోవాలి గోంగూరని. ఇలా మగ్గుతున్న గోంగూరలో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాల పౌడర్‌ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. సిమ్‌లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా జరగాలి. చూసారా, ఒక పక్క గోంగూర అయితే మగ్గుతూ ఉంది. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి పౌడర్‌ని వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైయింగ్ పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇంగువ కూడా ఫైనల్‌గా వేసుకోండి. ఫస్ట్‌లో వేస్తే ఇంగువ మాడిపోతుంది కాబట్టి ఇవన్నీ రోస్ట్ అయ్యాక ఇంగువ వేసుకోండి. సో, చూడండి, మినప్పప్పు, పచ్చెనగపప్పు రోస్ట్ అయ్యాకనే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో, ఇవి కూడా రోస్ట్ అయ్యాక ఫైనల్ మనం దించబోయే ముందు ఇంగువ వేసుకోవాలి. సో, బాగా రోస్ట్ అయిపోయాయి. ఇది బాగా మగ్గుతున్న గోంగూర పచ్చడిలో మిక్స్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు సిమ్‌లోనే మగ్గించేసుకొని ఫైనల్‌గా సాల్ట్ చెక్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అయితే రెడీ అండి. ఎలా ఉంది? మీరు ఇలానే చేస్తారా? ప్లీజ్ కామెంట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.